సీత గారు, సీతగా ఇదేమిటండి? మిరపకాయలు ఎండబడుతున్నారా? నా కర్మ కదటండి, కర్మ. అదేమిటండి, మిరపకాయలకి మీ కర్మకి ఏమిటండి సంబంధం? అది కాదండి, వెన్నెల, పిల్లగాలులు, మల్లెపూల మధ్య మీరుండగా చెప్పవలసిన విషయాన్ని మిరపకాయలు మేదల బుట్ల మధ్య చెప్పవలసి రావటం నా కర్మ కదటండి, కర్మ. ఏమిటండి అంత గొప్ప విషయం? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిననే అడగరే? ఆడపిల్లనేగా. జోకు బాగానే ఉంది కానీ నేను చెప్పేది వినండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చేసుకోకపోతే ఈ మేడ మీద నుంచి దూకి చచ్చిపోతాను. ఏమంటారు? జోక్ బాగుందంటాను. జోక్ అనుకోకండి సీత గారు. నేను దూకి చచ్చిన తరువాత షాక్ తింటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. నేను ఇంకా వంట చేయాలి, నాన్నగారికి జావు కాయాలి. ఇప్పుడే అల్లరి చేయకుండా వెళ్ళండి బాబు. ఆల్ రైట్. నేను చెప్పేది వేళాకోళానికి అనుకుంటున్నారు కదూ. నేను దూకి చచ్చిన తరువాత తెలుస్తుంది నేనంటే ఏమిటో. గోడెక్కాను సీత గారు. ఎక్కినంత తేలి కాదండి అక్కడి నుంచి దూకడం. దిగండి. ఇంకా నమ్మటం లేదన్నమాట. సరే, దూకేస్తున్నా. నేను చచ్చాక నా కోసం 2 కన్నీటి బుట్లు విడవండి. వస్తా, వచ్చే జన్మలో కలుస్తా. సీత గారు చూశారా? చుక్కల్లో చంద్రుల్లాగా ఒడియాల మధ్య ఈ మోహన్ బాబు ఎలా వెలిగిపోతున్నాడు. ఎలా ఉంది జోకు? అది కాదే పారు, నొప్పి అంటావు, తట్టుకోలేనంటావు. మందులు వాడమంటే సరిగా వాడవు. ఎలాగే నీతో చచ్చేది. అదే నీతో మాట అంటే కోపం. నీకే చస్తానంటావు. నువ్వు చస్తే నేను బతకగలనా? పారు, ఒక్క క్షణం నిన్ను చూడకపోతే నేను ఉండలేను కదా. నువ్వు శాశ్వతంగా కనిపించకపోతే నేనేమైపోతాను? పారు, దీపం ఉంటేనే వెలిగే, నువ్వుంటేనే నేను. ఈ దీపం ఆరిపోతే అంతా చీకటేనే పారు, అంతా చీకటే. పారు, ఏమిటే నా పెక్కమైందా? అరే ఏమిటా మెలికి తిరిగిపోతున్నావు? ఏమిటా తగ్గు? ఎందుకలా తగ్గుతున్నావు? ఏమిటా ఉక్కిరి బిక్కిరైపోతున్నావు? ఉండు మధ్యలో తీసుకొస్తాను. నాకేదో కాలు చేత ఆడటం లేదు. సమయానికి సీత కూడా ఇంట్లో లేదు. ఏమిటో ఇవాళ మరీ ఉక్కిరి బిక్కిరైపోతుంది. నాకు అన్యాయం చేయొద్దు స్వామి. నా పార్వతి నాకు దూరం చేయొద్దు. ఇవిగో పార్వతి, మంచినీళ్ళు. పార్వతి, పార్వతి, ఎక్కడికి వెళ్ళిందా? పార్వతి, 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 అదేమిటి పార్వతి గుమ్మం దగ్గర నిలబడ్డావు? ఏమిటి ఆసక్కుగా ఉందా? ఆవిడ దూకుతావా? వద్దు పార్వతి, వద్దు, నా మాట విను. పార్వతి, 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 పార్వతి. సీత గారు ఊరుకోండి. పోగొట్టుకున్న జీవితాన్ని సంపాదించుకోలేము, అలాగని ఉన్న జీవితాన్ని పోగొట్టుకోలేము. మీ నాన్నగారి ఆశ, కోరిక ఏమిటి? కూతురు కళకళలాడుతూ ఉండాలని. సీత, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. చూడు, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? నాతోగా జనరల్ గా గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు కూడా మిగలదన్నాడు. నిజానికి భవిష్యద్భూత వర్తమానాలతో భూతకాలం వర్తమానానికి, భవిష్యత్తుకి వర్తమానంగా వర్తిస్తుంది.
మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. అసలు నాకు అంతకంటే అర్థం కాలేదు. అసలు నేను చెప్పేదానికి ఒక అర్థం ఉండి ఏడిస్తే కదా. ఎలా ఉంది జోకు? పెద్దవాడు ఏ కుర్చీలో ఉందో ఏమో. తీరా పెట్టాక మా ఫ్రెండ్ వచ్చి కేకలేస్తే కనుక్కునే పెడదాం. సీతగారు 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 నేను వచ్చేసాను. రైలు దిగగానే పరిగెత్తుకొచ్చాననిపించి తీరా ఎవరిని చూస్తే బాగుండదని రిక్షాలో వచ్చేసాను. నా ట్రైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనమే రైల్వే స్టేషన్ ఇచ్చార్జ్ అనమాట. మీకు కావాలంటే రేపు ఉద్యోగం ఏం చేస్తాను చూడండి. ఈ చేతిగారు ఎలా ఉంది? మీ నాన్నగారి అదే మా ఫ్రెండ్కి తీసుకొచ్చానండి. కాశ్మీర్లో తయారీ, చాలా మంచి రకం. అండి మీకేం తీసుకొచ్చారో తెలుసా? నవ్వకూడదు. జగత్ జగా తాజ్మహల్. షాజహాను దీన్ని ప్రేమ చిహ్నంగా కట్టించాడు. ఈ తాతారావు కొన్నాడు. అంత డబ్బుంటే ఎవరైనా కట్టించండి. గుడ్ ఈవినింగ్ తాతారావు గారు. ఓ మోహన్ బాబు గారు, ఇది ఉన్నారేంటి కదా? భార్యాభర్తలు ఒక చోటగా ఉండేది. అంటే మీరు ఇది మీరు ఆమె శ్రీవారు. చూడండి తాతారావు గారు, పెళ్లి అనేది యాక్సిడెంట్ లాంటిది. కానీ మా పెళ్లి ఒక యాక్సిడెంట్ నుంచి వచ్చింది. ఎలాగంటారా? మీకు తెలుసు కదా, మనం ఏ మాటైనా మొహమాటం లేకుండా ఊరి మీద అడిగేస్తుంటాం. పెళ్లి చేసుకుంటావా లేకపోతే మేడం మీద దూకి చావమంటావా అన్నాం. జోకులుకుంది, దూకుమంది, దూకేశాను. కింగుమంది వచ్చి చూసింది, కానీ చావలేదు. పక్కింటి డాబా మీద ఎండేసిన ఉడియాల్లో చుక్కల్లో చంద్రుల్లో పడుకున్నాను. పక్కుమంది పిల్లాడిస్తుంది. ఎలా ఉంది జోకు? బాగుందండి, చాలా బాగుందండి. కంగ్రాచులేషన్ సీత గారు. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. మీ ఇద్దరికి నా పెళ్లి కనుక తీసుకో. ఎక్కడండి మా ఫ్రెండ్? మీ ఫ్రెండ్ మనందరికి అన్యాయం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడా? ఏమిటి ఫ్రెండ్, ఎందుకు ఇలా చేశావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నేను పారిపోతున్నానన్నా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. నేను పారిపోను ఫ్రెండు, నేను ఎక్కడికి పారిపోను. నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు ఫ్రెండు, నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు. ఇదిగో చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. అమ్మగారికి ఏం తీసుకురాలేదని అడుగుతావని ఇదిగో ఈ చాలా తీసుకొచ్చాను ఫ్రెండు. మనం మా ఫ్రెండ్కి అమ్మగారు మట్టిగా కనిపించావు. ఇప్పుడు నాకు ఇద్దరు కనిపిస్తున్నారండి. ఇప్పుడు తెలుస్తోంది, మనసారా ఇష్టమైన వాళ్ళు మన గుండెల్లోనే ఉంటారండి. మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు. అమ్మగారు ఈ కూర్చుని కూర్చుంటే మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారండి. ఆవిడ్ని వదిలి నేను దూరంగా వెళ్ళిపోనండి. నా కన్నీళ్ళు వస్తాయేమిటి? నేనే చెప్పానుగా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలి. ఎలా ఉంది శ్రీమతి గారు మన కొత్త ఇల్లు? బాగుందండి. ఆ ఒక్క ముక్కలో తెలియకూడదు, మన కాపురంలాగా కళకళలాడుతుందని చెప్పాలో. అది సరేనండి. బోల్డంత అద్దిస్తూ ఇంత ఇల్లు ఎందుకండి? అద్దె గురించి ఆలోచించదు సీత. నేను ఆరంభించబోయే వ్యాపారం దశెందుకుందంటే అద్దెకే కాదు, ఇల్లు ఖరీదుకే కొనేయచ్చు. అమ్మగారు, సమయం సందర్భం లేకుండా అమ్మగారు బొమ్మగారు. అబ్బా ఊరుకోండి, అవే మాటలు. ఏమిటంగి? రేడియో స్టేషన్ నుంచి ఎవరో కుర్రోడొచ్చి కాగితం చెల్లడమ్మా. ఇచ్చావు కదా, వెళ్ళి పని చూసుకో. గుడ్ న్యూస్. రేడియో స్టేషన్ లో తాతారావు గారు నాకు అనౌన్సర్ గా ఉద్యోగం వేయించారట. ఏపీ డ్యూటీలో జాయిన్ అవ్వాలంట. వెరీ గుడ్. అయితే రేపటి నుంచి నువ్వు పురుషుడివి, నేను స్త్రీని. అదేమిటండి? ఉద్యోగం పురుష లక్షణం అంటారు, అందుకని. ఎలా ఉంది జోకు? బాలేదు.